నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. నమస్తే అండి అప్పాజీ గారు. అప్పాజీ గారు, మనం ఏ వుడ్ తీసుకున్నా, అది టాలీవుడ్, బాలీవుడ్, లేకపోతే కన్నడ సినిమాలు, మలయాళ సినిమాలు, ఏ సినిమాలు తీసుకున్నా మనం ఎక్కువగా సీక్వెల్స్ చూస్తూ ఉంటున్నాం ఈ మధ్య కాలంలో. అయితే కొంతమంది కొన్ని సినిమాలని ఫ్రాంచైజీస్ అంటున్నారు. అసలు సీక్వెల్స్ అంటే ఏమంటారు మీరు, ఫ్రాంచైజీస్ అంటే ఏమంటారు, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు గతంలో హిట్ అయిన సినిమాలకి అదే పేరు మీద దానికి 2 అనో 3 అనో పెట్టి తీస్తే అది సీక్వెల్ అవ్వదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు హిట్ సినిమా మొన్న వచ్చింది, హిట్ అయింది కదా అని చెప్పి హిట్ 2 తీశారు. హిట్లో హీరో వేరు, హిట్ 2లో హీరో వేరు. అవును, దాన్ని మనం సీక్వెల్ అనకూడదు, ఫ్రాంచైజీ అనాలి. ఇప్పుడు గూఢచారి హిట్ అయింది, గూఢచారి 2 తీస్తున్నారు. అది కూడా అంటే సినిమా చూస్తే గానీ మనం అది సీక్వెలా లేకపోతే ఫ్రాంచైజ్ అన్నది తెలియదు. అంటే లైన్ ఒకటే ఉంటుంది. అంటే సీక్వెల్ అంటే ఏంటంటే ప్రాపర్ సీక్వెల్కి ఉదాహరణ చెప్పాలంటే బాహుబలిలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా వీళ్ళందరూ కూడా సీక్వెల్లో కూడా ఉంటారు. రమ్యకృష్ణ వీళ్ళందరూ, అది సీక్వెల్. అలాగే KGF 1, 2 సీక్వెల్. అలాగే పుష్ప ఇప్పుడు తీసేది, పుష్పకి సీక్వెల్ చెప్పాలి. అంటే కథనంతో పాటు ఆర్టిస్టులు, క్యారెక్టర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిన దాన్ని సీక్వెల్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి F2, F3 ఉంది. F2, F3లో హీరో హీరోయిన్లు సేమ్. F2లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా అమ్మాయి ఇద్దరు, మొత్తం అందరూ ఉన్నారు. ఈవెన్ ప్రగతి కానీ అన్నపూర్ణ వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ వేరు. ఇందులో F2లో వెంకటేష్, వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్స్ వేరు, ఇందులో వేరు. కాబట్టి దాన్ని మనం సీక్వెల్ అనకూడదు, అది ఫ్రాంచైజీ. సీక్వెల్ అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు బాహుబలి, KGF, పుష్ప, అలాగే పొన్నియిన్ సెల్వన్ 2, PS1, PS2 అని చెప్పి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ వారంలో, ఈ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. అది వీటిని మాత్రమే మనం సీక్వెల్స్ అనాలి తప్ప అదే పేరుతో వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు బాలీవుడ్లో కూడా వార్ అని, టైగర్ అని ఇలా కొన్ని ఫ్రాంచైజీలు వేరు, సీక్వెల్స్ వేరు అన్నమాట. సో జనరల్గా అర్థం కాదు. సో ఒకటే హీరో ఒకటే లాగా వస్తూ ఉంటుంటే జనరల్గా సీక్వెల్స్ అనేస్తూ ఉంటున్నాం. అదే అంటే అదే పేరుతో వస్తున్న సినిమా కాబట్టి సీక్వెల్. అంటే అసలు సీక్వెల్ అంటే ఏంటో కూడా కొంతమంది పూర్తిగా తెలియదు కాబట్టి అలాగ అనుకునే ఇది ఉంది. కానీ సీక్వెల్ అంటే మన తెలుగులో బాహుబలి కంటే ముందు రక్త చరిత్ర వచ్చింది. అవును, రామ్ గోపాల్ వర్మ, అది సీక్వెల్. రక్త చరిత్ర 1, 2 సీక్వెల్. అంతకుముందు శివనాగేశ్వరరావు గారి డైరెక్షన్లో రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూస్ చేసినటువంటి మనీ వచ్చింది. అవి కూడా సీక్వెల్స్ కాదు. ఆ పేరు మనీ చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి ఆ మనీలో ఉన్న క్యారెక్టర్స్ తీసుకొని మనీ చేశారు తప్ప సీక్వెల్స్ కాదనమాట. ఇది సీక్వెల్ అంటే ప్రాపర్గా అదే కథ కంటిన్యూ అవ్వడం, ఎక్కడ ఆగిందో అది మళ్ళీ కొనసాగించడం సీక్వెల్. అలా కాకుండా సేమ్ ఆర్టిస్ట్లో లేకపోతే సేమ్ టైటిల్ తోటో సేమ్ ప్రొడక్షన్ హౌస్ చేసేదాన్ని సీక్వెల్గా అనకూడదు అనమాట, సీక్వెల్ అనకూడదు. సో జనరల్గా ఈ టాలీవుడ్లో ఈ పర్వం ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అంటారు? దానివల్ల టాలీవుడ్కి ఎలాంటి హిట్స్ వచ్చాయని చెప్తారు? అంటే ఇప్పుడు సీక్వెల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఉదాహరణకి బాహుబలి సినిమా, దానికి ముందు ప్రభాస్కి మిర్చి చాలా పెద్ద హిట్. కానీ బాహుబలి కోసం ఆయన దాదాపుగా 5-6 సంవత్సరాలు ఇంక వేరే సినిమా చేయకుండా ఉండిపోయాడు. అలాగే రాజమౌళి కూడా తర్వాత వేరే సినిమా చేయలేదు. రానా కూడా ఆ సినిమా తర్వాత నుంచి ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేరే సినిమా చేయలేదు. ఈవెన్ అనుష్క కూడా. అంటే వీళ్ళందరూ అంటే అందులో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ, ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు మన మార్కెట్ సినిమాకి, ముఖ్యంగా తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగింది కాబట్టి ఇప్పుడు సీక్వెల్స్ వస్తున్నాయి. అంతకుముందు ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి హీరో కానీ సంవత్సరానికి ఒక 5 నుంచి 10 సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మన దాసనారాయణరావు, కె రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి, కోడి రామకృష్ణ, విక్టరీ మధుసూదన్ రావు, KSR దాసు వీళ్ళందరూ 100 సినిమాలు పైగా డైరెక్షన్ చేసిన వాళ్ళు. అంటే ఏంటి, సంవత్సరానికి వాళ్ళు కూడా ఈజీగా 6-7 సినిమాలు చేస్తారు. అలాగే కృష్ణ, శోభన్ బాబు, NTR, ANR వీళ్ళందరూ కూడా 200-300 సినిమాలు చేసిన వాళ్ళు. అంటే సంవత్సరానికి ఈజీగా 5 నుంచి 10 సినిమాలు చేశారు. ఈ సినిమాలు చేయాలి. ఇప్పుడు ఉదాహరణ మనం చెప్పుకున్నాం బాహుబలి సినిమా 1, 2 దీనికి 4-5 సంవత్సరాలు కేటాయించారు వాళ్ళు.
అలా కేటాయించగలిగితేనే సీక్వెల్స్ చేయగలుగుతారు తప్ప ఈ సినిమా చేస్తూ మళ్ళీ ఇంకో సినిమా అందులో వేరే గెటప్ ఉంటుంది, అందులో వేరే మేనరిజం ఉంటుంది, ఇలాగా చేయడం అన్నది కష్టం అవుద్దన్నమాట. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది 1, 2, ఆ హీరో 2 సెకండ్ రిలీజ్ అయింది, ఇప్పుడు కూడా ఇంకో సినిమా కమిట్ అవ్వలేదు, అవును, ఆ మధ్యలో ఏది సినిమా చేయలేదు. సో ఇదన్నమాట సీక్వెల్స్ చేయడానికి అంతకుముందు ఎప్పుడు కూడా మన వాళ్ళు పెద్దగా అంటే పెద్ద హిట్స్ ఉన్నా కూడా ఆ సినిమాకి మళ్ళీ కొనసాగింపుగా ఇంకో సినిమా చేయాలన్న ఆలోచన అప్పుడు ఎందుకు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే అంటే ఒక 2 గంటలు 2.5 గంటలు, ఇంకొక 2 గంటలు 2.5 గంటలు, ఒక 5 నుంచి 5.5 గంటల వరకు ఒకే కథను నడిపించాలంటే కొంచెం కష్టమైన పనే కదా. ఈ సినిమాలో ఒక 5 పాటలు, ఈ సినిమాలో ఒక 5 పాటలు, ఇదంతా కొంచెం హార్డ్ వర్క్ అవుతుందనేమో. అవును, అంటే ఇప్పుడు రాజమౌళి దానికోసం పూర్తిగా కేటాయించాడు కాబట్టి 2 వచ్చింది, లేకపోతే రాదు కదా. అవును, ఇప్పుడు అతనికి వచ్చిన క్రేజ్కి బాహుబలి 1 తర్వాత వచ్చిన క్రేజ్కి వేరే చాలా సినిమాలు ఆఫర్లు వచ్చే ఉంటాయి, కానీ అవన్నీ చేయకుండా బాహుబలి 2 చేశాడు. కానీ ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఒకప్పుడు మన తెలుగులో కానీ హిందీలో కానీ సినిమాలు 3 గంటలకు పైగా ఉండేవి. అవును కదా, 3 గంటలు, 3.25 గంటలు, 3.5 గంటలు అలా ఉండేవి. ఇప్పుడు దానవీర సురకన్న లాంటి సినిమాలు 3.5, 4 గంటలు, కొన్నిటికి ఎక్కువ ఉంటే 2 ఇంటర్వల్స్ ఇచ్చిన సందర్భాలు ఉండేవి. తర్వాత ఏమైందంటే సినిమా నిడివి 3 గంటల నుంచి 2:45, 2:30, ఇప్పుడు 2 గంటలు 10 నిమిషాలు కూడా ఉంది. 2 గంటలు ఉన్నాయి, 2 గంటల 10. చిన్న సినిమాలన్నీ 2:10, 2:15 ఉన్నాయి. పెద్ద సినిమాలు అంటే మ్యాక్సిమం ఎక్కువ అంటే 2:40, 2 గంటల 45 నిమిషాలు, బాగా పెద్ద సినిమాలు అంటే అంతకు మించి ఉండట్లేదు. అందువల్ల ఇప్పుడు ఒక కథని మనం ఈ టైంలో ఈ 2.5 గంటల్లో చెప్పలేమని భావించినప్పుడు సీక్వెల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఫ్రాంచైజీస్ కోసం ఏం చెప్తారు, దీనివల్ల టాలీవుడ్కి ఒరిగిన లాభం ఏంటి అని చెప్తారు? అదే ఇప్పుడు చెప్పాం కదా, F1, F2 మంచి హిట్ అయింది కాబట్టి F3 వచ్చింది. అంటే ఈ సినిమా సంబంధించి ప్రేక్షకులకి చేరువ చేయడంలో ఈ చాలా ఉపయోగపడతాయి. F2 ఆల్రెడీ పెద్ద హిట్ కాబట్టి జనాల్లోకి తక్కువ ఖర్చుతోటి వెళ్ళిపోద్ది. సేమ్ కాస్టింగ్, సేమ్ డైరెక్టరు, సేమ్ ప్రొడ్యూసర్ అన్నప్పుడు దాని మీద ఆ సినిమా సూపర్ హిట్ అయిన ఇది ఉంటుంది కదా, గుడ్ విల్ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట సీక్వెల్కి. ఇప్పుడు PS1, PS2 ఆల్రెడీ ఆ సినిమా PS1 తమిళంలో అంటే తెలుగులో పెద్ద హిట్ అవ్వకపోయినా తమిళంలో మంచి హిట్ అయింది. అది తమిళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే చరిత్ర కదా అది, కాబట్టి అక్కడ తమిళంలో హిట్ అయింది, ఇక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించింది. ఇప్పుడు సీక్వెల్స్ అయినా లేదు ఫ్రాంచైజీస్ అయినా ఒక పార్ట్ ఏదో హిట్ అయింది కాబట్టి ఇంకొక పార్ట్ హిట్ అవుతుందని అనుకోవడానికి ఏం లేదు. హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. అది ఇప్పుడు మన తమిళంలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని యముడు, సింగం పేరుతోటి ఇక్కడ 2 పార్ట్ల కింద వచ్చింది. అలాగే దాన్ని హిందీలో కూడా సింగం ఇది కూడా ఉంది, దాన్ని హిందీలో కూడా చేశారు. హిందీలో కూడా 2 భాగాలుగా వచ్చింది. అలాగే హిందీలో గోల్మాల్ అని ఇలా చాలా సినిమాలు ఫ్రాంచైజీలు అనమాట అవి. సో హిట్ అవ్వచ్చు, ఫట్ అవ్వచ్చు. అవును, అంటే హిట్ అయితే సీక్వెల్ ఉంటుంది, ఫట్ అయితే అంటే ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోతే ఇంకా సీక్వెల్ అనేది కష్టం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఉపేంద్ర వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా కబ్జా అని వచ్చింది, కన్నడలో చాలా భారీ బడ్జెట్తో తీశారు. దానికి సీక్వెల్ కూడా తీయాలన్న ఆలోచన ఉంది, కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. కాబట్టి దానికి సీక్వెల్ వస్తుందా లేదనేది ఒక డౌట్ ఉంటుంది. ఈ సీక్వెల్ వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే క్యారెక్టరైజేషన్ సేమ్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ ఇంచుమించుగా దానికోసం డిజైన్ చేసిన ఇదంతా ఉంటుంది, దానికోసం వేసిన సెట్స్ మళ్ళీ ఈ సీక్వెల్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ పార్ట్ కోసం తీసిన విజువల్స్ కూడా కొన్ని సీక్వెల్లో ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి సీక్వెల్. ప్లస్ ఏంటంటే ఒక 4-5 గంటల్లో చెప్పాల్సినంత పెద్ద స్టోరీని చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు రామాయణం, మహాభారతం ఇటువంటివి 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ చెప్పలేరు కదా, అటువంటి సినిమాలు సీక్వెల్స్గా చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ.